गिरिचक्ररथारूढदण्डनागौनस्मृता ज्वालामालिनिकाक्षिप्तभक्तिप्राकारमध्यगा। మాత్రే నమః. జై లలితాంబికాయే నమో నమః. అందరికీ నమస్కారం అండి. మన కన్న తల్లి అయిన లలితమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ 27వ శ్లోకంలో అమ్మ గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుందామండి. ఈ శ్లోకంలో లలితమ్మ వారాహీదేవి దండనాదిని యుద్ధభూమిలోకి పిలుస్తారు. పిలిచి వారాహీదేవికి కిరిచక్రరథారూఢ కిరిచక్రం అనే ఒక రథాన్ని అమ్మకిచ్చి అందులో కూర్చోమంటారు. కూర్చుని అంటే మాతంగీదేవిని పిలిచారు, ఆవిడికి గేయ చక్రం అనే రథాన్ని ఇచ్చారు. తర్వాత దండనాదిని వారాహీదేవిని పిలిచి కిరిచక్రం అనే రథంలో కూర్చోబెట్టి మనం బండాసురుడు యుద్ధంలోని పాలు పంచుకోమని లలితమ్మ చెప్తారు. 27వ శ్లోకంలో 5వ దేవత జ్వాలామాలిని అమ్మవారు యుద్ధ భూమిలోకి పిలుస్తారు. ఈ జ్వాలామాలిని ఏం చేస్తారు? అమ్మవారి చుట్టూరా ఒక జ్వాలని సృష్టిస్తారనమాట. ఆ జ్వాలలోకి ఏ రాక్షస సేన లోపలికి రానివ్వకుండా. అంటే ఇది శ్రీచక్రము అంటే లలితా త్రిపుర సుందరి చక్రరాజ రథం అనుకోండి. అమ్మ లలితమ్మ ఇక్కడ ఉన్నారు. ఓకే, ఇక్కడ శ్యామలాదేవి అమ్మ ఆవిడ రథంలో ఉన్నారు. ఇక్కడ అశ్వారూఢాదేవి ఆవిడ అశ్వ అంటే గుర్రాల సైన్యంతో రెడీగా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ వారాహీదేవి కిరిచక్రంలో ఉన్నారు. ఇక్కడ సంపత్కరీదేవి ఆవిడ ఏనుగు సైన్యంతో ఉన్నారు. అంటే ఈ మధ్యలో చక్రరాజ అనే రథంలో లలితా త్రిపుర సుందరి ఉంటే ఇక్కడ శ్యామలమ్మ అంటే నేను ఇది మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్తున్నానండి. ఇక్కడేమొచ్చి అశ్వారూఢాదేవి, ఇక్కడేమొచ్చి సంపత్కరీ దేవి. అంటే లలితమ్మ మధ్యలో ఉంటే 4 దిక్కుల 4 అమ్మవార్లు లలితా త్రిపుర సుందరి రథం చుట్టూరు ఇంకొక 4 రథాలు ఉన్నాయన్నమాట. ఈ 4 రథాల చుట్టూరు రౌండ్గా ఒక జ్వాల ఉందండి. ఈ జ్వాలని సృష్టించింది జ్వాలామాలిని కాక్షిప్త వన్ని ప్రాకార మధ్యగా. అంటే ఈ జ్వాల ఏం చేస్తుంది? వీళ్ళందరినీ కూడా ఆ రాక్షస సేన నుంచి కాపాడుతుంది అని 27వ శ్లోకంలో అర్థం అండి. ఇదండి 27వ శ్లోకంలో వారాహీదేవికి ఇచ్చిన కిరిచక్ర రథం గురించి జ్వాలామాలిని అమ్మవారి గురించి వర్ణిస్తున్నారు. శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.